ఏలియా అహాబు రాజుతో చాలా కోపంగా సజీవుడైన యావే దేవుని తోడు కొంతకాలం వరకు మీ దేశంలో వర్షములు కానీ మంచు కానీ కురవదు అని శపించెను. ఏలియా అలా కోపంగా అహాబు రాజుతో మాట్లాడడానికి గల కారణం ఏమై ఉంటుంది? యూదా రాజ్యాన్ని ఆసా అనే రాజు పరిపాలించిన తరువాత అహాబు రాజు పాలించెను. ఇతడు వారి పూర్వీకుల కంటే అధికమైన దుష్కార్యములు చేశాను. తన భార్య అయినటువంటి యెజెబెలు రాణితో కలిసి బయలుదేవతలను ఆరాధించడమే కాకుండా అనేక మంది బయలు ప్రవక్తలను పోషించెను. ప్రజలను కూడా బయలుదేవతనే ఆరాధించాలని అనేక విధములుగా ప్రేరేపించెను. ఇలా అనేక దుష్కార్యములు చేయుట వలనే యావే ప్రభువుని కోపానికి గురి అయి ఏలియా ద్వారా శపించబడెను. యావే దేవుడు ఏలియాతో, నీవు ఇక్కడి నుంచి తూర్పు దిక్కునకు పోయి యోర్దాను నది వద్ద కెరీతు వాగు పక్కన దాక్కొనుము. నీవు ఆ వాగులోని నీటిని త్రాగుము. నేను ఆజ్ఞాపించినట్లే కాకులు వచ్చి నీకు ఆహారం ఇచ్చును అని చెప్పాను. ఏలియా యావే దేవుడు చెప్పిన ప్రకారమే చేశాను. ఆయన ఆ వాగులోని నీటిని త్రాగేవాడు. కాకులు ఉదయము సాయంకాలం అన్నము మాంసమును తెచ్చి ఇచ్చి ఏలియాను పోషించెను. కానీ వానలు పడని కారణంగా కొంతకాలానికి ఆ వాగు కూడా ఎండిపోయాను. మరల యావే ప్రభు చెప్పిన విధంగా ఏలియా సీదోను చెంత ఉన్న సారేపతు పట్టణమునకు వెళ్ళగా అక్కడ కాపురముండు విధవరాలు పొయ్యిలోనికి కర్రలు ఏరుకొని చుండగా ఏలియా ఆ విధవరాలుతో, అమ్మా, తాగుటకు ముంతతో కొంచెం నీరు తెమ్ము అని చెప్పాను. మరలా ఆమెతో, కొంచెం రొట్టెను కూడా తీసుకురమ్ము అని చెప్పాను. అందుకు ఆ విధవరాలు ఏలియాతో, సజీవుడైన యావే ప్రభుతోడు నా ఇంటిలో తయారైన రొట్టేమియూ ఈరోజు లేదు. కుండలో కొంచెం పిండి, పిడతలో ఇంకొంచెం నూనె మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆ కొంచెం పిండి నూనెతో రొట్టెను కాల్చుకొని నేను నా కుమారుడు ఈ రోజుకి తింటాము. రేపటి నుంచి ఆకలితో ప్రాణం విడవడం తప్ప నా వద్ద ఏమీ లేదు అని ఆ పేద విధవరాలు ఏలియాతో చెప్పాను. అప్పుడు ఏలియా ఆమెతో, అమ్మా, నీవు బాధపడవద్దు. నీవు ఇప్పుడు నీ వద్ద ఉన్న పిండి నూనెతో ఒక రొట్టెను చేసి ముందుగా నాకు పెట్టుము. ఇశ్రాయేలు సజీవుడైన దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, యావే ప్రభువు ఈ భూమి మీద వాన కురిపించినంత వరకు నీ కుండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ తరిగిపోదు అని చెప్పాను. ఆ విధవరాలు ఏలియా చెప్పినట్లే చేశాను. యావే ప్రభు యొక్క నిండైన ఆశీర్వాదములతో ఏలియా, విధవరాలు, ఆ విధవరాలు యొక్క కుమారుడు చాలా రోజులు సంతోషంగా రొట్టెలు కాల్చుకొని తిన్నారు. కానీ కొండలోని పిండి కానీ పిడతలోని నూనె కానీ ఎన్నడూ తరగలేదు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఆ విధవరాలు యొక్క కుమారుడికి జబ్బు చేశాను. ఆ వ్యాధి రోజు రోజుకి ముదిరి ఎక్కువైపోవడం వలన ఆ కుమారుడు మరణించెను. అంతటా ఆమె ఏలియాతో ఎంతో బాధతో, ఎంత గొప్ప దైవభక్తుడివి నీ ఉండి కూడా నా కుమారుడికి ఈ గతి పట్టినది అంటే, నేను చేసిన పాపములే దానికి కారణం. అయితే సజీవుడైన ప్రభువు ముందు నేను నా పాపములన్నింటినీ ఒప్పుకొనుచున్నాను. మీరే నాకు ఒక పరిష్కారం చూపించండి. లేక మీరే యావే దేవునికి నేను చేసిన పాపములన్నింటినీ గుర్తు చేసి నాకు ఇది గతి పట్టించేలా చేశారా అని ఎంతో నిష్ఠూరమైనటువంటి మాటలు మాట్లాడాను. అంతటి ఏలియా, అమ్మా, నీ కుమారుని ఇమ్ము అని ఆ బాలుని తీసుకొని తను ఉన్నటువంటి మేడపై గదిలోనికి వెళ్ళి మంచం మీద ఆ బాలుని పరుండబెట్టి ఇలా ప్రార్థించాను, ప్రభువా, నేను ఈ విధవరాలి ఎంట తలదాచుకున్నాను కదా. నీవు ఈ దీనురాలి పుత్రుణ్ణి చంపి ఈమెను బాధ కలిగించడము, ఈమెను బాధ పెట్టించడము తగునా? నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే ప్రభువా, నీ చెవి యొగ్గి నా వేడుకోలను ఆలించి నీ దాసురాలి యొక్క దుఃఖమును పోగొట్టుము తండ్రి. మరలా మరణించినటువంటి బాలుడిని ప్రేమగా కౌగిలించుకొని నా చేతిని పట్టుకొని నన్ను నడిపించిన ప్రభువా, కరువు కాలంలో కూడా నన్ను ఆదరించిన తండ్రి, నీ పవిత్ర నామంలో ఈ బిడ్డకు ప్రాణం వచ్చును కాక అని ప్రార్థించను. బాలుడికి ప్రాణం వచ్చాను. ఏలియా బాలుడిని మేడ మీద నుంచి కిందకు తీసుకొని వెళ్ళి తన తల్లి ఒడిలో కూర్చోబెట్టాను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇతడికి ప్రాణం వచ్చాను అని చెప్పాను. ఆమె ఎంతో చెప్పకూడనటువంటి ఆనందంతో, సంతోషముతో, నీవు నిజంగా దైవభక్తుడివి,
అని నేను నిన్ను నమ్ముచున్నాను. నీ నోట సజీవుడైన దేవుని మాటలు ఒక్కటి కూడా పెళ్ళిపోదు అని చెప్పాను. దేవుని యందు విశ్వాసముతో నమ్మకముతో ఈ కథను విన్నటువంటి మీ అందరికీ నిండైనటువంటి శాంతి, సంతోషము, సమాధానములు కలుగునుగాక. ఆమెన్.